కోమరాడ మండల కేంద్రంలో తాగునీటి కోసం మహిళలు ఆందోళనకు దిగారు. గత 7 రోజులుగా మంచినీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో పైపుల వద్ద నిరసన తెలిపిన మహిళలు వెంటనే తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. త్రాగునీటి సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లామని సిపిఎం మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి తెలిపారు. సోమవారం నాటికి నీరు అందకపోతే మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని ముందుగానే ప్రకటించామని చెప్పారు. దీనిపై స్పందించిన సచివాలయ సెక్రటరీ మంగళవారం నాటికి నీరు అందిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ నీరు అందకపోవడం అన్యాయమని సాంబమూర్తి అన్నారు. ఒకవైపు పొలం పనులు, మరోవైపు తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా గ్రామాల్లో తాగునీటి పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎంపీడీఓ, సచివాలయ అధికారులు పూర్తి స్థాయిలో స్పందించి గురువారం సాయంత్రంలోగా త్రాగునీరు అందించాలని సాంబమూర్తి డిమాండ్ చేశారు. లేకపోతే శుక్రవారం మహిళలతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఎం మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి హెచ్చరించారు. మండ్యం జిల్లా కొమర కేంద్రంలో 7 రోజులు అవుతుంది, మంచినీరు లేదు. ఇదండి కొలైపోయింది. ఈ మండల కేంద్రంలో ఇలా కొలై 7 రోజులు బట్టి నీరు లేకపోతే మరి మిగతా గ్రామాలకు ఏం నీరు ఎత్తారని చెప్పి ఈరోజు అధికారులకు ప్రతినిస్తున్నాం. ఈరోజు మహిళలు తెల్లారు 5 గంటలు లేచి నీళ్లు పట్టుకొని వంట వండుకొని పొలంకి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఈ నీరు లేకపోవడం వల్ల ఇంటి ఎక్కడి తేవలో నీరు తెలియని పరిస్థితిలో ఈరోజు నీటి కోసం వెతికిలాడే పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి తెలియజేస్తున్నాం. మొన్న మేము మొన్న పత్రిక ప్రకటిస్తే ఈ పంచాయతీ కార్యదర్శి గారు, ఎంపీడీఓ గారు మేము మంగళవారం కల్లా నీరు ఇస్తామన్నారు. నిన్న మంగళవారం అయిపోయింది. ఈరోజు బుధవారం మరి ఎంత యువతి పెడతారా మహిళలకు అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు రేపు లక్షవారం సాయంత్రం కల్లా కానీ నీరు ఇవ్వకపోతే శుక్రవారం ఈ మహిళలందరూ తీసుకెళ్లి కొమరాడు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రపంచ